పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ అయితే ఫైనల్ గా రిలీజ్ అయిపోయిందని చెప్పొచ్చు. అలాంటిది మూవీ చూసుకుంటే కనుక ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే క్రియేట్ చేసింది. సో నేపథ్యంలో ఓజీ మూవీకి సీక్వెల్ గా ఓజీ 2 కూడా రాబోతుందంటూ కూడా అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది ఓజీ 2లో అకిరానందన్ ఉండబోతున్నారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి ఓజీ చూసుకుంటే కనుక ఒక ప్రేక్షకులకు ఒక మానియా, ఓజీ మానియా అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అలాంటిది మూవీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే క్రియేట్ చేసింది. మరి ఈ క్రమంలోనే ఓజీ 2 కూడా ఉంటుందంటూ సీక్వెల్ గా అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అలాంటిది ఓజీ 2లో అకిరానందన్ ఉండబోతున్నారా అనే విషయంపై సుజిత్ గారు అయితే స్పందించారు. ఏ విధంగా చూడొచ్చుంటారు? ముందు ఓజీ చాలా బ్రహ్మాండంగా విజయాన్ని సాధించింది. అది అంటే అందరి అంచనాలని తలకిందులు చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమా ఒక సక్సెస్ బాట పట్టింది. ఆ తర్వాత దీన్ని మీకు గుర్తుంటే హరిహర వీరమల్లు సినిమాకి ఎలా అయితే చేశారో, అంటే టికెట్ల విషయంలో కావచ్చు, తర్వాత దాన్ని ఏమంటారు ప్రీమియర్ షోస్ విషయంలో కావచ్చు, తర్వాత బాయ్కాట్ హరిహర వీరమల్లు అని హ్యాష్ ట్యాగులు కావచ్చు, అలాగే ట్రై చేశారు ఇప్పుడు కూడా. కానీ వాటన్నిటినీ దాటుకుని ఎవరేం చెప్పినా వినకుండా, అంటే ఒక వైసీపీ వాళ్ళు చేసిన ప్రచారాలు కావచ్చు, లేకపోతే హూఎవర్ ఇట్ ఈస్, వాటిని కాదని ఇది ఒక ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంటే మీరు అన్నట్టు శ్యామ్లా గారు అండ్ అలాగే రోజా గారు కూడా కమెంట్ చేశారు దీని మీద. శ్యామ్లా గారు చూసుకుంటే కనుక యూరియా, డయేరియా, కలెరా ఎవరేమైనా పర్లేదు, మనల్ని ఎవరు ఆపేది అంటూ కూడా సెటారికల్ గా కామెంట్స్ చేయడం జరిగింది. అండ్ రోజా గారు కూడా ఓట్లు వేసింది షూటింగ్స్ కోసమేనా అంటూ కూడా చెప్పారు. ఏమంటారు మేడం? అంటే వాళ్ళిద్దరు ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చారండి? నాకు తెలియదు, అడుగుతున్నా. ఇప్పుడు రోజా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు ఆవిడ, వచ్చి తెలుగుదేశం నుంచి ఆవిడ వైసీపీకి వచ్చింది. శ్యామల కూడా అంటే ఒక యాంకర్గా మొదలుపెట్టి సినిమాల్లో కొద్ది గొప్ప వేసింది కదా. మీ సంపాదనలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే సినిమాలు చేయకూడదా? మరి మీరెందుకు చేస్తారు గతంలో? శ్యామల ఎందుకు చేస్తున్నారు ఆవిడ? ఇప్పుడు మీరు మాట్లాడే ముందు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకునే రకాలు ఇవన్నీ కూడా. వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు రోజాని ఎవరు తీసుకోరు, శ్యామల్ని ఎవరు తీసుకోరు, అందుకని అయిపోయింది. కాలుతో తన్నేసి ఆ ఇండస్ట్రీని వీళ్ళు మాట్లాడతారా? తప్పు కదా అది. ఇప్పుడు కూడా మనిషి మనకి ఎవరు ఎంత చిన్న హెల్ప్ చేసినా మర్చిపోకూడదు, ఆ గుణం ఉండాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ మీద పడేడుస్తారు ఎందుకు మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పని తను చేస్తున్నారు, ఒక మంత్రిగా ఏం చేయాలో చేసినారు, పర్మిషన్ తీసుకుని సినిమా చేశారు. అంటే నిర్మాత అక్కడ హరిహర వీరమల్ల విషయంలోనేమో నిర్మాతను ముంచేశాడు, నిర్మాతకి ఇంత టైం వేస్ట్ చేశాడు, ఇంటి షూటింగ్స్ చేయలేదు, ప్రమోషన్స్ కోసం ప్రభుత్వం ఇది చేశారంటే ఇన్ని యాగీలు చేశారా? ఇప్పుడేమో టైంకి చేస్తే నువ్వెందుకు సినిమా చేశావు, నువ్వెందుకు పని చేయట్లేదు, మీరు పని చేయకుండా మీరు పేటీఎం బ్యాచ్ లాగా మీరు మాట్లాడుతున్నారు. ఆయన ఏమి డబ్బులేమి అప్పనంగా ఎవరి దగ్గర తీసుకోలేదు, గవర్నమెంట్ సొమ్ము తినలా. ఆడదాం ఆంధ్రాలో 119 కోట్లు మీరు తిన్నట్టుగా కానీ, లేకపోతే శ్యామల్లాగా మనకి ప్యాకేజీ హీరోయిన్ ఆవిడ, లేకపోతే ప్యాకేజ్ యాంకర్ అనాలో నాకు తెలియదు. ఆయన ప్యాకేజ్ హీరో కాదు. తనకు వచ్చిన డబ్బుల్లో, తన కష్టార్జితంలో ఆయన సేవకి ఇస్తున్నాడు. ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశాడు, ఆయన చేస్తున్నాడు. మీరేం చేశారు? పిఠాపురంలో మహిళలకి చీరలు పంపించారు కదా ఆయన సొంత డబ్బుతో, మీ డబ్బులు ఇచ్చారు. నువ్వేం చేసావు రోజా నగరికి ఇంతవరకు? నువ్వేం చేసావు శ్యామల నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి? ముందు అవి మాట్లాడమనండి. ఇండస్ట్రీని అనే హక్కు వీళ్ళెవరికి లేదండి. ఆయన సినిమా పూర్తి చేయకపోతే నిలదీయాలి. అదేంటి పవన్ కళ్యాణ్ గారు మీరు మంత్రి అయ్యారు కరెక్టే, కానీ మీరు పని చేయాలి కదా, మాట ఇచ్చారు కదా అని ఇంకా రివర్స్లో అడగాల్సిన మనుషులు మీరు ఎందుకు చేస్తారు, నిర్మాతను ఎందుకు బతికిస్తారు, ఇండస్ట్రీని ఎందుకు బతికిస్తారు, 24 క్రాఫ్ట్ని ఎందుకు బతికిస్తారు అని అడిగినట్టుగా ఉంది అది. కాబట్టి ఇవాళ సిగ్గుపడాలి వాళ్ళిద్దరు. ఇకపోతే మీరు చెప్పినట్టుగా ఇన్ని అడ్డంకుల మధ్య, ఇన్ని ఇది మధ్య ఈ ఓజీ అనేది ఎప్పటి నుంచో ఒక హైప్ క్రియేట్ అయి ఉందండి. అంటే ఫ్యాన్స్లో కావచ్చు ప్రతి ఒక్కళ్ళు దీనికోసం ఎదురు చూస్తారు. ఆ ఎదురు చూసినట్టుగానే ఈ సినిమా చక్కటి ఏమంటారు విజయాన్ని అందుకుంది. అందుకున్నందుకు ఫస్ట్ వాళ్ళని, ఆ టీంని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, సుజిత్ గారిని కావచ్చు, ప్రతి ఒక్కరికి అభినందనలు అందజేద్దాం మనం. రెండోది, ఇప్పుడు ఓజీ అనేది ఓజీ 2 ఉంటుందని ఆల్రెడీ డైరెక్టర్ సుజిత్ చెప్పడం జరిగింది. అయితే దీని మీద ఇప్పుడు ఒక లేటెస్ట్గా ఒక ఇదేంటంటే అందరూ అడిగేది, అకిరానందన్ని తీసుకొస్తారా, ఓజీ 2లో హీరోగా అతను తీసుకొస్తారా అని.
అంటే ఇక్కడ ఒకటండి, ఫస్ట్ అది డిసైడ్ చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు అనేది సుజిత్ ఖచ్చితంగా చెప్పారు. రెండోది నేనేం మాట్లాడను, నేను మాట్లాడకపోయినా కూడా చిలవలు పలవలు అవుతాయని చెప్పారు. అయితే ఇక్కడ మనం ఏమనొచ్చు అంటే, ఇప్పుడు ఓజీ ఏదైతే పవన్ కళ్యాణ్ చేశారో ఓజీ 2 కూడా పవన్ కళ్యాణ్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు అకీరాని మీరు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే ఇండస్ట్రీకి, అతనికి ఒక ప్రత్యేకంగా ఒక కథ క్రియేట్ చేసి, యూత్ కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక సినిమా తీస్తే బాగుంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు దీని కంటిన్యూషన్ అబ్బాయి చేయటం వల్ల కలిసి వచ్చేది ఏమి ఉండదు. అంటే అతనికంటూ ఒక జోన్ రావాలి అంటే, అతనికంటూ ఒక సినిమా పరంగా ఒక గుర్తింపు రావాలంటే అతనికి తగ్గట్టుగా ఒక కథ ఉండాలి. సుజిత్ చేస్తారా, ఎవరు చేస్తారు, అది పవన్ కళ్యాణ్ నిర్ణయించాల్సిన విషయం, మనకి సంబంధం లేదు. కాకపోతే ఓజీ 2 మాత్రం ఓజస్ గంభీర 2 అనేది పవన్ కళ్యాణ్ చేస్తేనే బాగుంటుందని మన ఉద్దేశం. ఏది ఏమైనా అకీరా విషయంలో సుజిత్ గారు చాలా క్లియర్గా మాట్లాడటం జరిగింది. ఏదైనా కూడా ఆయన నిర్ణయం తీసుకోవాలి. మీ అందరి అభిప్రాయం బాగుంది, దాన్ని నేనేం కాదని అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగిందండి. సో ఓజీ 2 కూడా రావాలి, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. సరే, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఇది ఇండస్ట్రీ అనేది బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి, రాజకీయంగా ప్రభుత్వాలు కూడా తగిన సహకారాన్ని అందిస్తే బాగుంటుంది. అది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతోంది. ఈవెన్ తెలంగాణ ప్రభుత్వంలో కూడా అది 100% జరుగుతోంది. అంటే రెండు ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమని బతికించాలి. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళకపోవటమే బతికించడం అంటే వాళ్ళు ఏదో చేస్తున్నారని కాదు. వీళ్ళందరూ కష్టపడుతున్నారు, డబ్బులు నిర్మాతలు పెడుతున్నారు, సినిమా తీస్తున్నారు. ఆ సినిమా ఆడే విధంగా ప్రభుత్వాలు సహకరించాలి. అండ్ ఇంకొకటి మేడం, అంటే ఎంతో మంది హీరోలు ఉన్నారు, ఎన్నో మూవీస్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తూ ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి? అంటే రాజకీయంగా ఏమన్నా ఉంటే రాజకీయంగా తేల్చుకోవాలి, కాకపోతే అది తట్టుకోలేక ఇలాంటి కామెంట్స్ చేయడము ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలుగుదేశంతో చేతులు కలిపారో, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నుంచి ఆయన ఎప్పుడైతే కలిసి పనిచేస్తానని డిక్లేర్ చేశారో, అంటే 2014లో ఆయన ఎంట్రీ ఇచ్చారు, 2014లో సపోర్ట్ చేశారు. ఆయన ఎన్నికల్లో నిలబడలేదు పవన్ కళ్యాణ్ పార్టీ. అయితే 2019లో ఎవరికి వాళ్ళు విడివిడిగా పోటీ చేశారు, అంటే కలిసి పనిచేయాల. కానీ జగన్మోహన్ రెడ్డి నెగ్గాడు. జగన్మోహన్ రెడ్డి నెగ్గడానికి ఒక రాజశేఖర రెడ్డి చనిపోవటం, ఈయన ముఖ్యమంత్రి కావాలని సంతకాలు సేకరించడం, మనకు ఆ కథ అంతా తెలుసు. ఒక తల్లి ఒక చెల్లి పాదయాత్ర, తర్వాత సునీత, తర్వాత వివేకానంద రెడ్డి హత్య, నారాసుడు రక్త చరిత్ర, ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఓ విజయసాయిరెడ్డి, ఓ సజ్జల, మొత్తం ఇంతమంది హెల్ప్ చేశారు. అయితే 2024లో ఇవేవీ లేవు, ఆయనకి ఎవరు హెల్ప్ చేయడానికి లేరు, ఆయనకి ఏమీ లేదు. కాబట్టి ఈయన సింగిల్గా వచ్చాడు కాబట్టి ఓడిపోయాడు. మీరు కలిసి వచ్చారు, మీ ముగ్గురు వచ్చి 124 వచ్చాయని ఏడుస్తాడు కదా. నువ్వు ఒక్కడివి వస్తే నీ బలం మనం ఎన్నిసార్లు చెప్పినా 10. అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా ఆయన బలం 10. మీకు అర్థమైందా? అది ఆయన స్ట్రెంగ్త్. 164లో 134 ఖచ్చితంగా వీళ్ళకి వచ్చాయి. ఎవరికి? తెలుగుదేశానికి వచ్చాయి. అది చంద్రబాబు నాయుడు గారి బలం. అక్కడ నీకు అంతమంది సహకరిస్తే 151 వచ్చాయి. అది మర్చిపోకు జగన్మోహన్ రెడ్డి, మనం ప్రతిసారి చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వీళ్ళకి ఒక కసి, ఒక కోపం. చంద్రబాబు నాయుడుతో కలిశారు, తర్వాత బీజేపీని కలిపాడు, బీజేపీ 3 కలిసి ఎన్నికల్లో వెళ్ళాయి. సో బీజేపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరం అయిపోయింది. ఆయన మీద కేసులు ఉన్నాయి, బీజేపీ పట్టించుకోదు. మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ జగన్మోహన్ రెడ్డి మొహం చూడటం లేదు. ఇప్పుడు ఆ కసి అంత ఎన్నికల ముందు నుంచి వాళ్ళని విడదీయడానికి ట్రై చేశారు, ఎన్నికలు అయిపోయాక ట్రై చేస్తున్నారు. వ్యక్తిగత దూషణకి దిగారు ఎన్నికల ముందు కూడా, ఇంకా అది కొనసాగిస్తున్నారు. కాబట్టి అంటే ఒక చీప్ పాలిటిక్స్ అనేది వీళ్ళు చేస్తారు. కాబట్టి దానికి మనం సమాధానం ఇవ్వాల్సిన పని లేదు. ప్రజలు ఆల్రెడీ ఓట్ల ద్వారా వాళ్ళు సమాధానం ఇచ్చేశారు. మళ్ళా 2029లో కూడా అదే ఓట్ల ద్వారా వాళ్ళు ఇవ్వాల్సిన సమాధానం ఇస్తారు. అప్పటికైనా వీళ్ళ నోళ్ళు మూతపడతాయా చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.